ఐశ్వర్యానికి అధిదేవత అయిన లక్ష్మీదేవి విష్ణుమూర్తి శాపం వల్ల ఒక గుర్రంగా మారిపోయిందని మీకు తెలుసా? ఒకరోజు వైకుంఠంలో శ్రీమహావిష్ణువు, మహాలక్ష్మీదేవి ఆనందంగా మాట్లాడుకుంటూ ఉన్నారు. అదే సమయంలో పాలసముద్ర మదనం సమయంలో ఉద్భవించిన దివ్యమైన తెల్లటి గుర్రం ఉచ్చశైస్రవం అక్కడి నుండి వెళ్తోంది. పాలసముద్రం నుంచే ఉద్భవించింది కాబట్టి లక్ష్మీదేవి ఉచ్చైస్రవాన్ని తన సోదరుడిగా భావించింది. ప్రేమతో దానినే చూస్తూ మైమర్చిపోయింది. విష్ణుమూర్తి పలుమార్లు పిలిచినా ఆమెకు వినిపించలేదు. దీనితో విష్ణుమూర్తి సరదాగా కోపగించి, అంత వ్యామోహం ఉంటే భూలోకంలో ఆడగుర్రంగా మారిపో అని శపించాడు. దైవవాక్కు ఎప్పుడూ వృధా కాదు. వెంటనే లక్ష్మీదేవి భూమిపై ఒక అందమైన ఆడగుర్రంగా మారిపోయింది. కాని లక్ష్మీదేవి అధైర్యపడలేదు. గుర్రం రూపంలోనే పరమశివుణ్ణి తలుచుకుంటూ ఘోర తపస్సు చేసింది. ఎన్నో సంవత్సరాల తపస్సుకు ప్రసన్నుడైన పరమశివుడు ఆమె ముందు ప్రత్యక్షమై ఇలా అన్నాడు. అమ్మా, విష్ణువు పలికిన మాట వృధా కాదు. కాని నీకొక వీరుడైన కుమారుడు జన్మించిన తర్వాతే ఈ శాపానికి విమోచనం లభిస్తుంది. ఆ తరువాత పరమశివుడు విష్ణుమూర్తిని కూడా ఒప్పించాడు. లక్ష్మీదేవి కోసం విష్ణుమూర్తి కూడా మగగుర్రం రూపంలో భూమికి వచ్చాడు. కొంతకాలానికి వారిద్దరికీ ఏకవీరుడు అనే పరాక్రమవంతుడైన కుమారుడు జన్మించాడు. ఏకవీరుడు జన్మించిన వెంటనే లక్ష్మీదేవికి శాప విమోచనం కలిగింది. ఆమె మళ్లీ తన దివ్యమైన ఐశ్వర్యలక్ష్మి రూపాన్ని పొంది విష్ణుమూర్తితో కలిసి వైకుంఠానికి చేరుకుంది. ఈ కథ మనకు చెప్పే గొప్ప నీతి ఏమిటంటే, సిరి సంపదలను ప్రసాదించే దేవతకైనా కష్టాలు తప్పవు. కాని కష్టం వచ్చినప్పుడు అధైర్యపడకుండా ఓర్పుతో, భక్తితో, సాధనతో ముందుకు సాగితే కోల్పోయిన వైభవాన్ని తిరిగి సాధించవచ్చు. ఇలాంటి మరిన్ని అద్భుతమైన పురాణ కథల కోసం మా ఛానల్ను తప్పకుండా ఫాలో చేయండి.